హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ వేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసి BHEL నుండి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్టిషన్ 2025. సో వేరియస్ BHEL మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్లో ఆర్టిషన్స్ అని వాళ్ళని కావాలి వాళ్ళకి. సో ఆ ప్లాంట్స్ అయినా టోటల్ 12 ప్లాంట్స్ ఉన్నాయి. అది రాణిపేట్ తమిళనాడులో ఉంది ఒకటి, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, వారణాసి ఉత్తరప్రదేశ్, బెంగళూరు కర్ణాటక, జగదీష్పూర్ ఉత్తరప్రదేశ్, హరిద్వార్ ఉత్తరాఖండ్, హైదరాబాద్ తెలంగాణ, భోపాల్ మధ్యప్రదేశ్, ఝాన్సీ ఉత్తరప్రదేశ్, తిరుచిరపల్లి. టోటల్ ఈ 12 ప్లాంట్స్ వాళ్ళు ఆర్టిషన్స్ కోసం చూస్తున్నారు. ఆ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్టిషన్స్ వచ్చేసి మనకి ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషనిస్ట్, ఎలక్ట్రీషియన్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ ఫౌండరీ మెన్. ఫిట్టర్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్ 176, వెల్డర్ 97, టర్నర్ 51, మిషనిస్ట్ 104, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 18, ఎలక్ట్రీషియన్ 65, ఫౌండరీ మెన్ 4. ఇందులో హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చేసి ఫిట్టర్కి ఉన్నాయి. సో ఇవన్నీ వేకెన్సీస్ కలుపుకుంటే మనకి టోటల్ 515 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి వాళ్ళు ఎలా కండక్ట్ చేశారంటే, లైక్ ఈ టోటల్ అన్ని యొక్క వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్టిషన్స్కి ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది ఫర్ ఆల్ ద అబోవ్ వేకెన్సీస్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఫర్ ఆల్ ద అబోవ్ వేకెన్సీస్. సో వేరియస్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఫిట్టర్, మెకానిక్ అలాంటి వాటికి ఒకటే రోజు ఎగ్జామ్ జరుగుతుంది. ఎల్డ్ ఆన్ ద సేమ్ డే ఎగ్జామ్ విల్ బి. అది సెప్టెంబర్లో ఉంటుందట ఎగ్జామ్. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా ఆర్టిషన్ అప్లై చేస్తే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి, ఒకవేళ సెలెక్ట్ అయితే అదే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో 20 years అనేది వర్క్ చేయాలి వాళ్ళు కంటిన్యూస్గా. నో రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ షెల్ బి ఎంటర్టైన్ ఫర్ ద ఫస్ట్ 20 years. అంటే ఒక 20 yearsలో తర్వాతనే ఏదైనా ట్రాన్స్ఫర్ కానీ చేంజ్ ఆఫ్ పోస్టింగ్ కానీ మనం ఎంచుకోవచ్చు. అప్పటిదాకా మనం ఏం చేయడానికి ఏమి ఉండదు. నెక్స్ట్ రిజర్వేషన్ ప్రకారం చూస్తే మనకి వేరియస్ వేకెన్సీని ప్రొవైడ్ చేశారు. అంటే ఏ ప్లాంట్కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ క్యాస్ట్ కింద డివైడ్ చేశారని మనం ఇందులో చూసుకోవచ్చు టోటల్. నెక్స్ట్ దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లాస్ 10th ప్లస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఆర్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ with not less than 60% of general or OBC candidates and 55% మార్క్స్ ఫర్ SC and ST. దీని అర్థం ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ప్లస్ మళ్ళీ ITR నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. విత్ నాట్ లెస్ దెన్ జనరల్ OBC వాళ్ళు నాట్ లెస్ దెన్ 60% మార్క్స్ ఉండకూడదు. మళ్ళీ SC ST వాళ్ళు ఎబో 55% మార్క్స్ అని ఉండాలి. ఇక్కడ అప్పర్ ఏజ్ కూడా లిమిట్ కూడా ఇచ్చారు. జనరల్ వాళ్ళకి 27 years, OBC నాన్ క్లైమ్ 30 years, SC ST వాళ్ళకి 32 years. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. SC ST వాళ్ళకేమో 5 years ఇచ్చారు, OBC వాళ్ళకి 3 years ఇచ్చారు. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ జనరల్ వాళ్ళకి 10 years, OBC వాళ్ళకి 13 years, SC ST వాళ్ళకి 15 years అని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ ఆర్టిషన్స్ యొక్క శాలరీ వచ్చేసి బిట్వీన్ 29,500 to 65,000 మధ్యలో ఉంటుంది. దీని సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్ సెలెక్షన్ ఉంటుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. క్యాండిడేట్స్ ఈ CBTలో పాస్ అయిన వాళ్ళని స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో తీస్తారు బేస్డ్ ఆన్ దర్ వేకెన్సీని బట్టి. నెక్స్ట్ ఒకవేళ ఈ ఆర్టిస్ట్కి అప్లై చేసుకోవాలంటే careers.bhl.in వెళ్ళి అప్లై చేసుకోవాలి. EWS OBC వాళ్ళకి టోటల్ 1,072 రూపీస్ పే చేయాలి, అప్లికేషన్ ఫీ అనేది. SC ST PWD ఎక్స్ వాళ్ళకి టోటల్ 472 అనేది పే చేయాలి. నెక్స్ట్ దీని యొక్క ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th July 2025 10 AM నుండి 12th August 2025 11:45 PM దాకా చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఆల్రెడీ మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది.
సో యాజ్ సూన్ యాజ్ అప్లై చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.